నైరుతి మొదలవ్వడం ఆలస్యం గోదావరి ఉప్పొంగుతూ ఉంటుంది. దాదాపుగా జూన్లోనే గోదావరి ప్రాజెక్టులో జలకడ కనిపిస్తుంది. ఒకవైపు అలా ఉంటే కృష్ణానది మాత్రం ఎడారిలా కనిపిస్తూ ఉంటుంది. ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్లో ఉంటాయి. ఒకే రాష్ట్రంలో రెండు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తాయి. కారణం ఏంటి? గోదావరితో పోలిస్తే కృష్ణానది ప్రాజెక్టులకి 2 నెలలు ఆలస్యంగా నీళ్లు రావడమే. దీనికి కారణం ఎగువన కర్ణాటకలో కట్టిన ప్రాజెక్టులే. కన్నడ నాట జోరు వానలు వరదలు ముంచెత్తుతున్న తెలంగాణ గడ్డపైకి మాత్రం చుక్క నీరు రాదు. కారణం కర్ణాటక నిర్మించిన ఆల్మట్టి ప్రాజెక్ట్. ఆల్రెడీ కృష్ణా ప్రాజెక్టులకి ఎంత నష్టం జరుగుతోందో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు మరొక 5 అడుగులు పెంచుతోంది సిద్ధరామయ్య సర్కార్. రివర్ వాటర్ ట్రిబ్యునల్ హియరింగ్ కి ఒక రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హాజరు కావడం బహుశా నేనే అయిండొచ్చు. కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతున్నారు 5 ఫీట్లు. నీటిని దోచుకుంటున్నది ఈరోజు కర్ణాటక అక్కడ. కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయట్లేదు. ఆదిత్యనాథ్ దాస్ గారిని తెలంగాణకు అడ్వైజరీగా పెట్టుకున్నప్పటి నుంచే ఈ ఇబ్బందులన్నీ జరుగుతున్నాయి. గంగా నది మొత్తాన్ని పుక్కిట పట్టాడట జహ్ను మహర్షి. అలా ఏకంగా కృష్ణానది మొత్తాన్ని చుక్క నీరు దిగువకి వదలకుండా ఒడిసి పట్టాలనుకుంటోంది కర్ణాటక ప్రభుత్వం. (1997లో ఆల్మట్టి డ్యాం నిర్మించే సమయంలోనే కర్ణాటక ఆలోచనపై పెద్ద గొడవ జరిగింది. అంత పెద్ద డ్యాం కడితే శ్రీశైలం, నాగార్జున సాగర్ కు నీళ్లు ఎలా అని ప్రశ్నించింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. అన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు 160 అడుగుల సామర్థ్యంతో మాత్రమే ఆల్మట్టిని నిర్మించాలని చెప్పింది. అప్పుడు ఎంటర్ అయింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. అన్ని లెక్కలు వేసిన ఆ ట్రిబ్యునల్ సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్లుగా 160 అడుగులు కాదు, ఏకంగా 524 అడుగుల వరకు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుకోవచ్చని తీర్పు చెప్పింది. ఆ ఒక్క ఆర్డర్తో ఆల్మట్టిని నిర్మించేసి 2005 నాటికి పూర్తి చేసేసింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చెప్పినట్లు ఆల్మట్టిని 524 అడుగుల ఎత్తు వరకు కట్టలేదు కర్ణాటక. 519 అడుగుల వరకే నిర్మించింది. అయినా సరే ఏ కాలంలో అయినా గానీ ఆల్మట్టిలో దాదాపు 130 టీఎంసీల వరకు నీటి స్టోరేజ్ కి అవకాశం ఏర్పడింది. చుట్టూ కెనాల్స్ నిర్మించి ఎప్పటికప్పుడు నీటిని తరలిస్తూనే పోతోంది కర్ణాటక. ఎప్పుడైతే ఆల్మట్టి నిర్మాణం పూర్తయిందో ఇక అప్పటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు నీటి కష్టాలు మరింత పెరిగాయి. 519 అడుగుల డ్యాం ఎత్తు కారణంగా ప్రతి సీజన్లోనూ నష్టం జరుగుతున్నా ఆ గాయాన్ని క్రమంగా మర్చిపోతూ అలవాటు పడిపోతూ వస్తున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఎలాగో తెలుగు రాష్ట్రాలు ఊరుకున్నాయి కదా అనుకుందేమో కర్ణాటక. 519 అడుగులుగా ఉన్న డ్యాం ఎత్తుని 524 అడుగులకు పెంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ ప్లాన్ ఇప్పటిది కాదు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా అని ప్లాన్ చేయలేదు కర్ణాటక. దాదాపు 2 దశాబ్దాలుగా ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు ఎడతెగని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆల్మట్టి ఎత్తు పెంచడానికి కర్ణాటక చాలా సీరియస్ గా ప్రయత్నిస్తూ ఉండడంతో 2013లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రైబ్యునల్ 2 ఇచ్చిన అనుమతిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలుగు రాష్ట్రాల రైతులపై అత్యంత తీవ్రమైన ప్రభావం పడుతుందని వాదించింది. సుప్రీంకోర్టు నుంచి స్టే సాధించింది. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి ఆ స్టే కొనసాగేలా చేశారు. అయినా సరే కర్ణాటక ప్రభుత్వం తన ప్రయత్నాలు ఆపలేదు. గ్రౌండ్ వర్క్ చేస్తూనే పోయింది. 2014 డిసెంబర్లో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడం కోసం ఒక డిపిఆర్ తయారీకి టెండర్లు పిలిచింది. ఆ టెండర్లలో తక్కువ కోట్ చేసిన వ్యాప్కోస్ కి బాధ్యతలు అప్పగించింది. ఆ సమయంలోనే 524 అడుగులకి డ్యాం ఎత్తు పెంచితే సుమారు 76,294 ఎకరాలు మునిగిపోతాయని రిపోర్ట్ వచ్చింది. మొత్తం 22 గ్రామాలకు చెందిన 23,561 మంది నిర్వాసితులుగా మారతారని వ్యాప్కోస్ తన అధ్యయనంలో తెలిసింది. ఆ రిపోర్ట్ ని 2016లోనే కర్ణాటక ప్రభుత్వం ఆమోదించింది కూడా. సుమారు 30,143 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అప్పట్లోనే అంచనా వేశారు. డ్యాం ఎత్తు పెంచితే గ్రామాలు మునిగిపోతాయి కాబట్టి భూసేకరణ, పునరావాస పనులు కూడా వెంటనే మొదలుపెట్టింది. దాదాపుగా టెండర్లు పిలవడం ఒక్కటే తరువాయి అనేంత దాకా పనులను వేగవంతం చేసింది కర్ణాటక సర్కార్. మరి ఎందుకు ఆగిపోయినట్లు? కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఎత్తు పెంపుపై స్టే ఇచ్చింది కాబట్టి ఆ తీర్పును కాదని పనులు మొదలు పెడితే కోర్టు ధిక్కరణ కిందకొస్తుంది. సో ఎవరైనా కోర్టుకు వెళ్తే చాలు ఆల్మట్టి పనులు ఆగిపోతాయి. బట్ కర్ణాటక ప్లాన్స్ కర్ణాటకకున్నాయి.
చంద్రబాబు నాయుడు గారు ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా సంయుక్తంగా సుప్రీంకోర్టు స్టేను వైలేట్ చేసి ఈ ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు. మొన్ననే క్యాబినెట్ మీటింగ్లో 70,000 కోట్లకు జీవో ఇచ్చారు ల్యాండ్ అక్విజిషన్ కోసం. అటు మహారాష్ట్ర కూడా ఫైట్ చేస్తుంది ముంపుకు గురవుతున్న ప్రాంతాల గురించి. కొల్హాపూర్ కానీ సాంగ్లీ కానీ ఇవన్నీ కూడా ముంపుకు గురవుతున్నాయి. కాబట్టి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద తక్షణమే మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళి జలశక్తి శాఖ ద్వారా ఈ ఎత్తును పెంచడం ఆపాలి. సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద పిటిషన్ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఆల్మట్టికి మేజర్ అడ్డంకి మహారాష్ట్రే. డ్యామ్ ఎత్తు 5 అడుగులు పెంచితే మహారాష్ట్రలోని 2 జిల్లాలు మునిగిపోతాయి. కానీ కర్ణాటక మాత్రం మీ రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరుగుతాయి, మీకే లాభం అని ఆశ చూపిస్తోంది. మునిగిపోయే ప్రాంతాలకు నష్టపరిహారంగా ఎంతైనా ఖర్చు చేస్తామని చెప్తోంది. కర్ణాటక ఎంత బుజ్జగించినా మహారాష్ట్ర ఒప్పుకోలేదు. ఆ ప్రయత్నాలు ఆపకపోతే సుప్రీంకోర్టుకి వెళతామని హెచ్చరించింది. ఆ తర్వాతే తెలంగాణకు ఈ విషయం తెలిసింది. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి ముందుకు వెళుతున్న కర్ణాటక ఆ పనులన్నీ చాప కింద నీరులా చేసుకెళ్తోంది. 2 నెలల క్రితమే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు నిర్ణయానికి కర్ణాటక కేబినెట్ ఆమోదించింది అంటున్నారు. 2 నెలల క్రితం జరిగిన ఈ మ్యాటర్ చాలా ఆలస్యంగా బయటికి తెలిసింది. నిజానికి కర్ణాటక ప్రయత్నాలను ముందుగా పసిగట్టింది మహారాష్ట్రే. వెంటనే ఆ ప్రయత్నాలు ఆపకపోతే సుప్రీంకోర్టుకి వెళతామని హెచ్చరించింది. ఆ తర్వాతే తెలంగాణకు ఈ విషయం తెలిసిందంటున్నారు. కర్ణాటక ప్రయత్నాలను తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఒక్కరూ సమర్థించట్లేదు. ఏ ఒక్క పార్టీ కూడా కర్ణాటక నిర్ణయానికి మద్దతు ఇవ్వలేదు. కారణం, ఆల్మట్టి డ్యామ్ని 5 అడుగులు పెంచితే ముందుగా తెలంగాణలోని కృష్ణా పరివాహక ప్రాంతాలన్నీ ఎడారిగా మారతాయి. దాదాపు 130 టీఎంసీల నీళ్లు ఆల్మట్టి గేట్లకి అవతలే ఆగిపోతాయి. అదే జరిగితే ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలు ఎడారులుగా మారిపోతాయి. పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ దాదాపుగా ఎందుకు పనికి రాకుండా పోతుంది. తుమ్మిళ్ల, డిండి, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ దూరాల తర్వాత ఉండేది శ్రీశైలం. శ్రీశైలం మీద నికర జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టు రైట్ బ్యాంక్ కెనాల్ ఉంది. తెలుగంగ కానీ కల్వకుర్తి కానీ మిగతావన్నీ కూడా మనకు మిగులు జలాల మీద ఆధారపడి ఉన్నాయి, పాలమూరు, రంగారెడ్డితో సహా. కిందికి పోయినట్టయితే మనకు నాగార్జున సాగర్ మీద మన కుడి కాలువ, ఎడమ కాలువ 20 లక్షల ఎకరాల దాకా మనకు ఇబ్బంది అవుతుంది ఒకవేళ ఆపినట్టయితే. ఆల్మట్టి ఎత్తు పెంపుతో కృష్ణా జలాలు అసలు తెలంగాణలోకి అడుగు పెట్టని పరిస్థితి ఉంటుంది. కొన్ని సీజన్లలో సెప్టెంబర్ నెలాఖరుకు గానీ కృష్ణా నీళ్లు తెలంగాణలోకి అడుగు పెట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్మట్టి డ్యామ్ ఎత్తుని 5 అడుగులు పెంచితే జూరాలకి నీళ్లు రావు. జూరాల నిండి అక్కడి గేట్లు ఎత్తితేనే శ్రీశైలం రిజర్వాయర్ నిండుతుంది. సో శ్రీశైలము నిండదు. శ్రీశైలం నుంచి నీళ్లు వదిలితేనే నాగార్జున సాగర్లో జలకళ కనిపిస్తుంది. అంటే సాగర్ ఒట్టిపోవాల్సిందే. ఆ సాగర్ నీళ్లే పులిచింతల ప్రాజెక్ట్ని నిండుకుండని చేస్తుంది. అక్కడి నుంచి ప్రకాశం బరాజ్ వరకు నీళ్లొస్తాయి. సో జస్ట్ 5 అడుగుల ఎత్తు పెంచి ఆల్మట్టిలో నీళ్లు ఆపితే ఈ ప్రాజెక్టులన్నీ క్రికెట్ గ్రౌండ్స్ లా మారడం ఖాయం. ఆల్మట్టి నుంచి నారాయణపూర్ నుంచి జూరాలకి మొదట నీళ్లు రావాలి. ఆ జూరాలని బేస్ చేసుకుని నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. కర్ణాటక గనక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే ఆ లిఫ్ట్ స్కీమ్ నిరర్థకమవుతుంది. పక్క రాష్ట్రం, అందులోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఇంత చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడుతున్నాయి విపక్షాలు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోందని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. వీటిని దోచుకుంటున్నది ఈరోజు కర్ణాటక అక్కడ. కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయట్లే. ఎన్నోసార్లు మీరు కలుస్తూ ఉంటారు, ఢిల్లీలో అటు ఇటు మీ ప్రభుత్వం ఎక్కడ, కేంద్రంలో మీ నాయకులతో మీరు కలుస్తూ ఉంటారు. మీకు ఓస్కార్ అవార్డు ఇవ్వాలి అని చెప్పింది. మరి ఇటువంటి దాంట్లో అవార్డు తీసుకోవాలి. కానీ తెలంగాణకు అన్యాయం చేసేటటువంటి ఒక ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు మనం మాట్లాడలేదు. ఒకవైపు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి కర్ణాటక కేబినెట్ నిర్ణయం తీసేసుకుందని తెలిసినా ఇప్పటికీ అడ్డుకునే ప్రయత్నమే చేయలేదు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. 524 మీటర్ల వరకు ఎత్తు పెంచితే ఆ నీళ్లు మునిగేటువంటి భూములన్నింటినీ భూసేకరణ చేస్తామని చెప్పిండ్రు. ఇది చాలా ఇల్లీగల్. ఎందుకు? సుప్రీంకోర్టులో స్టే ఉంది. ఇప్పుడు స్టే ఉన్నప్పుడు ఎట్లా భూసేకరణ చేస్తారు? పోనీ ఆ స్టేలో మీరు పాటించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా కర్ణాటకలో? మొన్న తీసుకున్న నిర్ణయం అయినప్పుడు ఇప్పటి వరకు కూడా ఏ చర్యలు తీసుకోలేదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. కర్ణాటక చర్యతో ప్రాజెక్టులు నిండడం తర్వాతి సంగతి. ముందు తెలంగాణ భూభాగం నుంచి కృష్ణానది మొత్తం కనుమరుగయ్యే ప్రమాదం ఉందంటున్నారు కవిత.
ఇప్పటికైనా కృష్ణా ట్రిబ్యునల్ ముందుకు వెళ్లి తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించాలని డిమాండ్ చేశారు. మరి 1,70,000 ఎకరాలను సేకరించడానికి 70,000 కోట్లను రిలీజ్ చేస్తూ మొన్న కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ తీసుకున్నటువంటి నిర్ణయం మీద మీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు నిజంగా పాలమూరు పులిబిడ్డనా లేకపోతే ఉట్టి పేపర్ టైగరా అన్నది ఈ ఆల్మట్టి ఎత్తు ఆపడంలో మీ సంగతి ఏందో తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు కానుందని. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెరగకుండా అడ్డుకుంటామని హామీ ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ముందుగా కర్ణాటక సర్కార్ చేస్తున్న భూసేకరణకే అడ్డుపడతామని చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న ఆల్మట్టి కేసుపై సీనియర్ న్యాయవాదుల్ని నియమించి కర్ణాటక ప్రయత్నాలను ఆపుతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ హైట్ని పెంచడానికి వీల్లేదు అని మా ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చాలా స్పష్టంగా మనవి చేస్తున్నా. ఆ కేసు కూడా నేను వైద్యనాథన్ గారి ద్వారా మళ్ళీ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి వాళ్ళని ఈ హైట్ పెంచే అవకాశం ఇవ్వకూడదు అనే వాదంతో ముందుకు. కృష్ణా నీటిపై ఏపీ అసెంబ్లీలో కూడా డిస్కషన్ జరిగింది. ఆల్మట్టి నుంచి అదనంగా 100 టీఎంసీలకు పైగా నీటిని వాడుకుంటాను అంటోంది కర్ణాటక. తెలంగాణ సైతం 16 ప్రాజెక్టులకు రిపోర్టులు తయారు చేసింది. జూరాల నుంచి 100 టీఎంసీలు, నెట్టంపాడు ఫేజ్ 2 ద్వారా 4 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 16 టీఎంసీలు, ఇలా కృష్ణా నీటిలో 150 టీఎంసీలు తరలించేందుకు తెలంగాణ ప్లాన్ చేసుకుంది. మరి తమ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తోంది ఏపీ. దక్షిణ తెలంగాణకు ఏకైక వరప్రదాయిని కృష్ణానది మాత్రమే. పైగా తెలంగాణ ఎక్కువ భాగం కృష్ణానది బేసిన్లోనే ఉంటుంది. తెలంగాణ మీదుగానే కృష్ణమ్మ ప్రయాణిస్తుంది. అయినా సరే ఇప్పటి వరకు కృష్ణా నీటిని ఏనాడు సమృద్ధిగా వాడుకున్నది లేదు తెలంగాణ. అటు ఏపీ కూడా కృష్ణా నీటిపై ఆశలు పెట్టుకునే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 15కి పైగా ప్రాజెక్టులు కట్టుకుంది. ఇప్పుడు అవన్నీ మైదానాలుగా మారుతున్నట్టే. అసలు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాటాల లెక్కలే పరిష్కారం అవ్వలేదు. ఏపీకి 511 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించింది బ్రిజేష్ ట్రిబ్యునల్. బట్ కేటాయించిన 299 టీఎంసీలు కూడా తెలంగాణకు దక్కట్లేదు. రాష్ట్రంగా ఏర్పడి 10 ఏళ్లు దాటినా పూర్తి స్థాయిలో కృష్ణానది నీటిని వినియోగించుకునే అవకాశం రావట్లేదు. పైగా అప్పర్ కృష్ణాలో ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా 2 తెలుగు రాష్ట్రాల వరకు వచ్చేసరికి దామాషా అంటూ లెక్కలు కడతారు. ఆ కారణంగా తెలంగాణనే ఎక్కువగా నష్టపోతోంది. ఇదిలా ఉంటే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుపై చర్చ జరుగుతున్న సమయంలో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న బనకచెర్లను ప్రత్యేకంగా ప్రస్తావించింది కర్ణాటక ప్రభుత్వం. ఒకవేళ బనకచెర్ల ప్రాజెక్ట్ పూర్తి చేస్తే కృష్ణా జలాల్లో తమ వాటా కింద 64.75 టీఎంసీలు ఇవ్వాల్సిందేనంటోంది. దీనిపై కేంద్ర జలశక్తి శాఖకి ఈ నెల 17న లేఖ కూడా రాసింది కర్ణాటక ప్రభుత్వం. ఈ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ 519 నుంచి 524 అడుగులు ఎత్తు పెంచేదానికి, దాని ద్వారా ఒక 130 టీఎంసీ వాళ్ళు డైవర్ట్ చేసుకునేదానికి 1,33,000 ఎకరాల భూసేకరణ చేయాలని 70,000 కోట్లు ఖర్చు పెట్టాలని వాళ్ళు 3 days బ్యాక్ క్యాబినెట్లో డెసిషన్ కూడా తీసుకోవటం జరిగింది అధ్యక్ష. అందుకని అట్లే తెలంగాణ కృష్ణా ట్రిబ్యునల్ తుది వాదనలో దాదాపు 16 పథకాలకి వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేశారు అధ్యక్ష. మొత్తానికి ఆల్మట్టి ఎత్తు పెంపుకి రాయలసీమకు నీళ్లిచ్చే బనకచెర్లకి లింక్ పెట్టింది కర్ణాటక. శ్రీశైలం సాగర్ గేట్లు తెరుచుకున్నాయని ఆనందపడిపోతున్నాం కానీ 2014 నుంచి 5 ఏళ్ల పాటు తీవ్ర వర్షాభావంతో కృష్ణకి నీళ్లే రాలేదు. ఆ సమయంలో 2 రాష్ట్రాల రైతులు పడ్డ ఇబ్బందిని గుర్తు చేసుకుంటే ఆల్మట్టి ఎత్తు పెంపు ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. అందుకే మహారాష్ట్రతో కలిసి తెలుగు రాష్ట్రాలు న్యాయ పోరాటం చేయాలి అంటున్నారు సాగునీటి రంగ నిపుణులు. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.